కుతంత్రాలు వేరు. ఓ ఓ ఓ డబుల్ యాక్షన్ డబుల్ యాక్షన్ ఏదేదో ఉన్నాయి అందులో. మళ్ళీ ఇంకో యశ్ ఉన్నాడు, డాడీ అంటున్నాడు. ఎవరిని డాడీ అంటున్నాడు? ఇంకో యశ్ డాడీ అంటున్నాడా, లేకపోతే ఈ యశ్ టీనేజ్ క్యారెక్టర్ ఏమైనా ట్రై చేశాడా? సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. మన యష్ ది ఆల్రెడీ టాక్సిక్ టీజర్ వచ్చింది, దాని మీద రియాక్ట్ అవుదాం అనుకుంటున్నాం. అండ్ ఆల్సో వాట్స్ గోయింగ్ టు బి టాక్సిక్ అనే దాని గురించి ఒకసారి మాట్లాడదాం. అండ్ ఆల్సో లాస్ట్ వీడియోకి మాకు వచ్చిన రెస్పాన్స్ కి వీఆర్ సో మచ్ థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషల్లీ నాకు ఎవరో కామెంట్ చేశారు, ఐఎమ్ వెరీ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను నా గురించి కన్సర్న్ తీసుకొని అడిగినందుకు. అండ్ ఆల్సో పార్ట్ టూ అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు. ఇలాగే ఎంగేజ్మెంట్ పెంచండి, కామెంట్స్ చేయండి, మీకేం నచ్చిందో చెప్పండి. ఖచ్చితంగా మా వైపు నుండి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం, మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటాం. డ్రిల్ తెలుసు కదా, కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్. లైక్ అయితే కంపల్సరీగా చేయండి, మనకు కొట్టే లైక్ వల్లే మనకి వీడియోకి రీచ్ వస్తుంది. అండ్ ఆల్సో కొత్తగా హైప్ కూడా వచ్చింది, హైప్ కూడా నొక్కండి, సో దట్ దానివల్ల మన వీడియోకి కూడా రీచ్ వస్తుంది. అండ్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, సో దట్ మన వీడియోస్ అన్ని పెట్టి పెట్టగానే మీ వరకు వచ్చేస్తే హ్యాపీగా చూసుకొని నవ్వుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ సుత్తి లేకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. గైస్, ఇది ట్రైలర్ రియాక్షన్. మీకు తెలుసు టీజర్ రియాక్షన్స్, ట్రైలర్ రియాక్షన్స్ కి మనం కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి అనేసి కొంచెం లేపేస్తాం, కొంచెం హ్యాపీ చూస్తాం. ఈసారి యుద్ధం వేరు. బా రాయల్ సర్కస్, వాళ్ళ కుతంత్రాలు వేరు. ఓ ఓ ఓ మంచిగా నాహా ఓకే ఓకే. పట్టుదల వదిలే. వావ్. బాబాయ్ ఏంటి ఫుల్ యాక్షన్ ప్యాక్, మామూలుగా లేదు, ఫుల్ ఆన్ యాక్షన్. అదే షార్ట్స్ అయితే ఇంక్రెడిబుల్ ఉన్నారా, నిజంగా చాలా బాగున్నాయి. టీజర్ ని -2x లో చూడాలి, అంత ఫాస్ట్ వెళ్ళిపోతుంది. అంటే కట్స్ ఎక్కువ. బాడీ ఓ డైలాగ్ వేస్తున్నాడు చూడు, బాగుంటుంది డైలాగ్, బాగుంటుంది. మేనర్స్ నాకు ఇక్కడ చూసేసరికి ఒకసారి వైలెన్స్ అని డైలాగ్ ఉంటది కదా, దీనికి యాప్ట్. అవును, దీనికి కరెక్ట్. డబుల్ యాక్షన్ డబుల్ యాక్షన్ ఏంటిది? యానిమల్ ఇన్స్పైర్ అయిపోయారండి, సేమ్ గెటప్. యానిమల్ ఇన్స్పైర్ కొద్దిగా షేడ్స్ బాగున్నాయి, ఈ క్యారెక్టర్ షేడ్స్ చాలా బాగున్నాయి. కొద్దిగా అర్థం కాదు వైలెన్స్ కానీ. బాబాయ్ బాబాయ్ ఎట్లా బాబు ఎలా అయిపోయారు హీరోలు? ఒకసారి అటు చూస్తే రణబీర్ ఫ్రెష్ లుక్ చూడాలి మరి ఎలా ఉంటుందో. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే డాడీస్ హోమ్ అని ఫస్ట్ గ్లిమ్స్, ఇప్పుడు ఇదేమో ఐఎమ్ హోమ్ డాడీ అని అంటున్నాడు. సో డ్యూయల్ రోల్ అనే అనుకోవాలి మరి. ఇది మరి ఏం ప్లాన్ చేశాడో ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు.
గీతు మోహన్ దాస్ ఇంత మోస్ట్ వైలెంట్ ఫిలిం, రగ్డ్ ఫిలిం అండ్ ఆల్సో డైలాగ్స్ కానీ కొన్ని దగ్గరలో అంటే ఆబ్వియస్లీ కేజీఎఫ్ అనే ఒక ప్రీ నోషన్ తోనే చూడాలని అనుకుంటాము, ఇది కూడా అలా ఆ జానర్లోనే వెళ్ళిపోతుందేమో అని అనుకుంటాం. కానీ లెట్స్ సీ వాట్స్ న్యూ ఇన్ టాక్సిక్. వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. సర్కస్ ఇంకా స్లో చేస్తున్నాను, స్లో చేస్తే మనకు షార్ట్స్ డీటెయిలింగ్ తెలుస్తుంది. ఇది ఈ వింటేజ్ షార్ట్స్ లాగా ఉన్నాయి కదా, ఇక ఈ లో లైటింగ్ లో కూడా చూసా షార్ట్స్. కొన్ని ట్రేడ్ మార్క్స్. అరే నిజం చెప్పు, అంత స్లో చేసింది ఆ షార్ట్ గురించే కదరా నువ్వు? అబద్ధాలు చెప్పట్రా. ఇక్కడ ఆ షార్ట్ చూసాను, ఈ షార్ట్స్ చూసాను, అన్ని షార్ట్స్ చూస్తున్నాను నేను. థీము సినిమా థీమ్ ఏంటా అని చూస్తున్నాను రా. ఎక్కువ క్యాసినో, ఈ సర్కస్ ఇవే చూపిస్తున్నాడు కదా టీజర్ మొత్తం. సో ఏంటా అని చూస్తున్నాను అంతే. ఇంకేముంది థీమ్? ఇట్స్ అ వైలెంట్, ఒక మాఫియా డాన్ మూవీ అయ్యి ఉండొచ్చు, అంతకు మించి ఇంకేం థీమ్ ఉంటది? ఇలా షార్ట్స్ అంటున్నచ్చు. సో ఆ సీజే అని తెలిసినా బట్ ఇట్స్ గుడ్. ఆ ఏరోప్లేన్ షాట్ అంత బాగా వచ్చింది. చూసావా స్లోలో చూస్తే ఎంత డీటెయిల్ తెలుస్తుందా నీకు? ఇది మాత్రం హైలైట్ రా బాబు. కొన్ని షార్ట్స్ తీసుకొని ఈ కొన్ని షార్ట్స్ ఇలాంటి షార్ట్స్ ఉన్నాయి చూసావా? ఇప్పుడు ఆ ట్రైన్ షాట్, ఇప్పుడు ఈ వర్షంలో షార్ట్ కానీ, దీని తర్వాత దీనికి ఒక షార్ట్ ఉంటది, కార్ పక్కన యష్ ఉంటాడు పట్టుకొని ఇలాగ వేసుకొని. ఈ కైండ్ ఆఫ్ షార్ట్స్ చాలా బాగున్నాయి, ఒక హాలీవుడ్ ఫీల్ వస్తున్నాయి కదా. అవును, ఇదిగో మొత్తం సర్కస్ దగ్గరే చూపిస్తున్నాడు మొత్తం. ఏంటి మూడోసారి వేసారా షార్ట్? అది నాలుగోసారి యాక్చువల్లీ షార్ట్. కానీ ఎక్కడ ఇంకా మనం ఇక్కడ వరకు రివీల్ చేయలేదు, కానీ వన్స్ ఆ టబ్బులో లేచిన తర్వాత రివీల్ డైలాగ్ తో. బాడీ చాలా బల్క్ ఉందిరా బాబు. దీనికి బల్కీ అంటున్నాడు, దానికి అంతే స్కిన్నీగా అనిపిస్తున్నాడు. అంటే లైక్ మిడిల్ వెయిట్ లో బాగానే ట్రాన్స్ఫర్మేషన్ బాగానే ఉంది, లుక్ బాగానే ఉంది, ఆ బాడీ మూవ్మెంట్ కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. చూసావా? ఈ షాట్ బాగుందిరా, ఈ షాట్ చాలా బాగుంది. అక్కడ కూడా ఫైట్ అగో ఎన్నిసార్లు అని అడిగావు కదా. యష్ ఇస్ గోయింగ్ టు లుక్ న్యూ బికాస్ ఆఫ్ ఈ క్యారెక్టర్ వల్ల. ఇదే మనకు సర్ప్రైజ్ ఎలిమెంట్. అసలు ఏంటి, హౌ ఇస్ లైక్ ఎలా ఉండబోతుంది, వీడి క్యారెక్టర్ ఆర్క్ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అన్నదే మనకి సర్ప్రైజ్ ఎలిమెంట్. ఘోరంగానే చూపించాడు బాబు, చూపించింది యాక్చువల్లీ. నీకేంటి అట్ లాస్ట్ వాట్స్ యువర్? ఏమోరా, నేనైతే ఇప్పుడు జడ్జ్ చేయలేను, ఎందుకంటే చాలా ఉన్నాయి ఇందులో. మెయిన్ సర్కస్ ఉంది, క్యాసినో ఉంది, మాఫియా ఉంది, ఇంకేదేదో ఉన్నాయి. అందులో మళ్ళీ ఇంకో యష్ ఉన్నాడు, డాడీ అంటున్నాడు. ఎవరిని డాడీ అంటున్నాడు? ఇంకో యష్ డాడీ అంటున్నాడా, లేకపోతే ఈ యష్ టీనేజ్ క్యారెక్టర్ ఏమైనా ట్రై చేశాడా ఏమో చెప్పరా. ఎప్పుడైనా సరే స్టోరీ ప్రొడక్షన్ అన్నది నార్మల్ గా అయితే చెప్పుకెళ్ళిపోవచ్చు, కానీ ఇన్ డీటెయిల్ గా అయితే చెప్పలేమరా. ఎందుకంటే ఎవరి థాట్స్ ఆడుకుంటాయి, ఎవరి విజన్ ఆడుకుంటది కాబట్టి. గీతు మోహన్ దాస్ ఫీమేల్ డైరెక్టర్, ఇలా ఇంత రా రస్టిక్ యాక్షన్ ప్యాక్ అంటే, అందులో అమ్మాయిలు ముగ్గురు హీరోయిన్లు ఎరగొట్టేసాడు మంచం అంటేనే. మనం నయనతారా ఉంది, ఇంకా మంచి చాలా పెద్ద యాక్టర్స్ ఉన్నారు. అండ్ ఆల్సో లైక్ ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడని అనిపించింది సినిమా అయితే. కామెంట్స్ చదువుమాయా, యష్ వితౌట్ బియర్డ్ అన్ఎక్స్పెక్టెడ్. అవును, ఇదైతే అసలు యాక్చువల్లీ యష్ అన్ఎక్స్పెక్టెడ్ అనుకుంటా. ఈ కేజీఎఫ్ లో కూడా పార్ట్ 2లోని మొత్తం షేవ్ చేద్దామంటే వద్దని చెప్పి ఆ లుక్ తీసుకున్నాడంట. మళ్ళీ సేమ్ లుక్ కంటిన్యూ చేస్తాడు. ఆ బియర్డ్ లుక్, ఆ బియర్డ్ నే కొంచెం షేప్ తీసుకొచ్చి చేసుకున్నాడంట ఒక ఇంటర్వ్యూలో చూసే. అది అదే అండ్ మేబీ కాన్ఫిడెన్స్ ఉండదేమో బియర్డ్ తీసేస్తే. ఇదైతే నాకు అనిపించింది ప్యూర్ హాలీవుడ్ మెటీరియల్ అని. నిజమే అనిపించింది. కొన్ని షార్ట్స్ అయితే మాత్రం అసలు చాలా బాగున్నాయి. యాక్షన్ ఇస్ వెరీ డేంజరస్ అంట.
యా ఇట్స్ వెరీ డేంజరస్. రే ఏంట్రా ఇది, కన్నడ టీజర్ 7 మిలియన్, తమిళ టీజర్ 5 మిలియన్, కానీ తెలుగు టీజర్ 12 తెలుగు million. టీజర్ తెలుగు వాళ్ళు అంతే ఆదరించేస్తారు. అందరినీ ఆదరిస్తారు భయ్య, అందరినీ ఆదరిస్తారు. మనల్నే ఎవరు ఆదించరు, భాషా భేదంతో కొట్టుకుని చచ్చిపోతారు. మనోలే ఏ భాషా భేదం లేకుండా ఆదరిస్తారు. సరే ఓకే, ప్రస్తుతానికి టీజర్ వరకే. ట్రైలర్ వచ్చాక ఇంకా మంచిగా డిస్కషన్ పెడతాం దీని గురించి. ఇప్పటి వరకు కనుక ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో. షేర్ కూడా చేసేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యాన్స్కి, ఎవరు ఉంటే వాళ్ళకి. లైక్ కొడితేనే మన వీడియోకి రీచ్ వస్తుంది. అండ్ ఆల్సో మీకు ఇందులో ఈ వీడియోలో ఏ పార్ట్ నచ్చిందో ఏం నచ్చిందో అది కూడా కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ప్లీజ్ డూ కామెంట్ వాట్ డూ వాంట్ అస్ టు రియాక్ట్ ఆన్, సో దట్ మేము ఖచ్చితంగా చేసి అది వీడియో పెట్టడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ కల్ట్ టీజర్ కూడా మనం రియాక్షన్ చేస్తాము, అది కూడా వచ్చేస్తుంది. ఒక లుక్ వేసండి, కుదిరితే ప్రీవియస్ వీడియోస్ చూడండి, చాలా ఫన్ ఉంటాయి. And also, last but not the least, subscribe to the Baganuts!